నా పేరు షేక్ రోషన్ అండి. రోషన్ గారు గత ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన ఎలా ఉంది? అక్కడ ఈ ఎమ్మెల్యే తీరుకి ఆ ఎమ్మెల్యే తీరుకి ఎలా ఉంది? టీడీపీ నుంచి వైసీపీకి చేరారని చెప్పారు. ఎలా సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు టీడీపీ నుంచి వైసీపీలో చేరినా కానీ చాలా బాగా చేశారు. దాదాపు 400 కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి గుంటూరులో. అభివృద్ధిలోనే ఉంది గుంటూరు. అభివృద్ధి లేదు అంటున్నారులే కానీ అభివృద్ధి చాలా బాగా జరిగింది. దాదాపు మా వార్డులోనే 13 కోట్ల రూపాయల వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు వెస్ట్కి రజనీ గారు నిలబెట్టారు. అవతలేమో ఇప్పుడు మన టీడీపీ కూటమి నుంచేమో మాధవి గారు నిలబెట్టారు. వీళ్ళిద్దరి మధ్యన పోరు ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్యన పోరు అనేది ఏం లేదండి. విడుదల రజనీ గారు డెఫినెట్గా గెలుస్తారు, ఇబ్బంది లేదు. ఆమె అయితే క్యాండిడేటే కాదు మాకు. ఎందుకని అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు రజనీ గారే గెలుస్తారని? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ, ఆయన చేసిన సంక్షేమం కానీ, అలాగే లోకల్లో చేసిన అభివృద్ధి కానీ వీటన్నిటిని బట్టి చెప్పగలుగుతా ఉన్నాం. ఇప్పుడు అదే ఈరోజు నిన్న నామినేషన్ జరిగే విధానంలో విడుదల రజనీ అనే ఇంకొక అమ్మాయి పేరుతో నామినేషన్ వేశారు వెస్ట్ నుంచి. ఆమెను ఒక వ్యక్తి దాచి మళ్ళీ ఈరోజే పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. దాని గురించి ఏం చెప్తారు? టీడీపీ వాళ్ళకి, ఆ కూటమికి అవన్నీ ఆ కుట్ర చేసే పనులు అలాంటివన్నీ అలవాటేనండి. దాంట్లో మేము భయపడాల్సిన పని లేదు. ఎన్ని పేర్లు వేసుకున్నా కానీ, ఏం వేసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ సీఎం అవుతారు. అలాగే విడుదల రజనీ గారు ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలుస్తారు. ఆల్రెడీ రజనీ గారు ఇక్కడ వైద్య శాఖలో మంత్రిగా పనిచేశారు. వైద్య శాఖకి ఇప్పటికి డెవలప్ ఏమైంది అసలు? వైద్య శాఖలు ఎందుకు లేదండి. యూపీఎస్సీ సెంటర్లు కట్టారు చాలా వరకు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతకుముందు ఎలుకలు తిరుగుతూ ఉండేవి, పేషెంట్లని కొరికేవి. ఈరోజు అవి ఏమీ లేదు, చాలా బాగా డెవలప్ అయిందండి. గవర్నమెంట్ హాస్పిటల్ మాదంతా చాలా బాగా డెవలప్ అయింది. మేము కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఆ అభివృద్ధిని. పేటలో రజనీ గారు చేసిన అరాచకాలకి అక్కడ సీట్ ఇవ్వకుండా ఇక్కడ గుంటూరు 2లో ఇచ్చారనేసి ఆరోపణలు వస్తుంది. దానికి ఏం చెప్తారు? అరాచకాలు అలా ఏం లేదండి. ఇక్కడ కేవలం గుంటూరు 2 ఆమె అయితే గెలుస్తారు. ఈ సామాజిక వర్గం తీసుకొచ్చి బీసీలని నుంచోబెట్టి జగనన్న గారు బీసీలు, ఎస్టీ, బీసీ మైనార్టీలని ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రక్రియలో తీసుకొచ్చి ఇక్కడ వేశారు మేడం గారిని. ఆ ప్రక్రియలో మేడం గారు ఘన విజయం సాధిస్తారని మేమందరం ఆశిస్తూ ఉన్నాం. గుంటూరు 2 అనేది టీడీపీ కంచుకోట. ఇప్పుడు దాని గురించి ఈసారి మళ్ళీ 3వసారి గెలిచి మాధవి గారు జెండా ఎగరేస్తానని చెప్తున్నారు గుంటూరు 2లో. అలా ఏం లేదండి, కంచుకోట అలా ఏం లేదు. అలా అయితే ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ చాలా కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. అలా ఏం లేదు. ఈసారి మేము విజయం సాధించి చూపిస్తాం. ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? ఏంటి ప్రణాళిక ఏంటి అసలు? మేము ఏం చెప్తే ప్రజల్ని ఓటు అడుగుతారు? విడుదల రజనీ గారు ప్రచారం తీరు బాగుంది, ఆమె మాట తీరు బాగుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం బాగుంది, అలాగే అభివృద్ధి బాగుంది. అలా ప్రతి పథకం కూడా చెప్పిన రోజు నుంచే స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మాకు బాగా నచ్చింది. అయితే ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ డివిజన్స్ నుంచి కానీ లేదంటే ఈ కొన్ని డివిజన్స్ నుంచి స్టార్ట్ అయినాయి కదా పశ్చిమ నియోజకవర్గం, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి మీరు? అంతా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధిని చూడండి. అలాగే మనకి రజనీ గారు వచ్చారు, రజనీ గారు చేసే అభివృద్ధిని చూడండి. ఆమె ఆల్రెడీ వైద్య శాఖలో సేవలు అందించి ఉన్నారు. అవన్నీ గుర్తించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు మేడం గారికి ఇక్కడ అవకాశం ఇచ్చారు. అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అందరూ మనకి జరుగుతున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి, పథకాలని చూసి కంపల్సరీ ఓటు వేయాలని కోరుతా ఉన్నాను.